మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచంలో అనారోగ్యం ప్రబలుతా ఉంది, అశాంతి ప్రబలుతా ఉంది. మనుషులు, సంస్కృతి, సాంప్రదాయాలు, ప్రపంచం అంటే కేవలం ధనం మాత్రమే కాదు, ఎకానమీ మాత్రమే కాదు, ప్రపంచ ప్రజానీకానికి శాంతిని అందించాలి, ప్రపంచ ప్రజలకి మంచి ఆరోగ్యాన్ని అందించాలనేటువంటి సంకల్పంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ కి స్వయంగా మోడీ గారు ప్రతిపాదించింది యోగాని. మనం చూస్తా ఉన్నాం, ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా క్యాన్సర్లు పెరుగుతూ ఉన్నాయి, చిన్న వయసులో కిడ్నీ ఫెయిల్యూర్స్ పెరుగుతూ ఉన్నాయి, బీపీలు, షుగర్లు. ప్రతి కుటుంబం కొన్ని వేల రూపాయలు ఈ మందుల పేట ఖర్చు పెడతా ఉన్నారు. ప్రపంచాన్ని ఆరోగ్య ప్రపంచంగా తీర్చిదిద్దాలనే సంకల్పంలో భాగంగా మోడీ గారు స్వయంగా ఈ ప్రతిపాదన చేసిన నాడు ఆనాడు 32 దేశాలు మాత్రమే అంగీకరించినాయి. డిసెంబర్ 11, 2014 డిసెంబర్ 11వ తారీఖు నాడు యుఎన్ఓ దీన్ని గుర్తించి ప్రతి సంవత్సరం జూన్ 21వ తారీఖు నాడు ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి పిలుపునిస్తే ఇవాళ ఆల్మోస్ట్ ప్రపంచమంతా కూడా ఇవాళ మోడీ గారి ఆలోచన విధానాన్ని మరోసారి భారత యోగా దినాన్ని ప్రపంచ యోగా దినంగా జరుపుకునే భాగ్యం కలిగింది. ఆ క్రెడిట్ ఇవాళ మోడీ గారికి మాత్రమే దక్కింది. ఆ క్రెడిట్ ఇవాళ మళ్ళీ మన దేశానికి మాత్రమే దక్కింది. జూన్ 21వ తారీఖు నాడు మోడీ గారి పిలుపు మేరకి దేశంలో అన్ని పట్టణాలు, అన్ని గ్రామాలు, అన్ని బస్తీలు ఎక్కడ వీలైతే అక్కడ ఈ యోగా దినోత్సవం జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి ఇవాళ లోకల్ గా ఉండే పీపుల్ వాళ్ళ ప్రాంతాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉండాలి. కాబట్టి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ హైదరాబాద్ లో వేలాది మందితో యోగా డేని ఒక్కరోజు ముందు 21 జూన్ అయితే 20వ తారీఖు నాడు ఒకసారి ఎల్బీ స్టేడియంలో కావచ్చు, ఒకసారి ఎన్టీఆర్ స్టేడియంలో కావచ్చు, ఒకసారి ప్యారెడ్ గ్రౌండ్ లో కావచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహిస్తా ఉన్నారు. ఈ సంవత్సరం కూడా జూన్ 21వ తారీఖు నాడు ఉదయం 5 గంటలకి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో సికింద్రాబాద్ ప్యారెడ్ గ్రౌండ్ లో ఈ యోగా దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రజానికం అంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆరోగ్య భారతి నిర్మాణంలో మీరంతా భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా వారి తరపున నేను పిలుపునిస్తా ఉన్నాను. ఇవాళ హైదరాబాద్ నగరంలో పార్కులలో వాక్ చేసే వాళ్ళు కావచ్చు, ఎక్కడికింత జాగా ఉంటే అక్కడ యోగాలో పాల్గొనేటువంటి వాళ్ళు కావచ్చు, సీనియర్ సిటిజన్లు కావచ్చు, వాకర్లు కావచ్చు, రకరకాల ఈ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొనాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిగతా ఈ మధ్య కాలంలో స్వయంగా నరేంద్ర మోడీ గారు పెడదలలో పోతున్న యువత, అనారోగ్యం పాలుతున్న యువత మనం కాపాడుకోవాల్సిన అక్కర ఉందని చెప్పి వారు పిలుపునిస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికే ఖేలో ఇండియా లాంటి గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిండు. ఇవాళ యోగా కూడా అందరూ వయసుతో నిమిత్తం లేకుండా ఇవాళ ప్రపంచంలో అన్ని దేశాలు, ఇది కులానికి సంబంధించింది కాదు, మతానికి సంబంధించింది అంతకంటే కూడా కాదు, ఇది అన్ని దేశాల అన్ని వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి యోగా డే. కాబట్టి దీన్ని గొప్పగా విజయవంతం చేయాలని చెప్పి నేను ఈ జంట నగర ప్రజానికానికి పిలుపునిస్తా ఉన్నా. చెప్పండి.